చచ్చిపోయినాక కూడా 1000 ఏండ్లు మన పేరును తలిచినట్టు బతకాలే ఎవ్వలైనా అని అంటారు కదా. గీడొక పిల్లగాడు కూడా గసొంటి పేరునే సంపాదించుకున్నాడు. చచ్చిపోయి కూడా 4 మనుషుల్ని బతికిచ్చి దేవుడైండు. మానవత్వాన్ని బతికించిన మణికంఠన్నకు సలాం కొడుతున్నా. ఓ మనిషి చచ్చిపోయినా బతికుండాలని మాట వరుసకు అనుకుంటాం గాని ఇగో మన పక్క రాష్ట్రం విజయవాడలా గది నిజమే అయింది. ఇగో చూడుండ్రి పిల్లగాడు ఎంత ముద్దుగున్నాడో మణికంఠ. ఇప్పుడిప్పుడే పెరిగి పెద్దోడై అయ్యలేని ఇంటికి ఆసరయ్యే నాటికి లారీ గుద్దుకొని దవాఖానా పాలైండు. తలకాయకు గట్టి దెబ్బ తగిలింది. డాక్టర్లు ఎంత తన్లాడినా మెదడు సచ్చుబడిపోయింది. ఏం చేస్తారు చెప్పుండ్రి డాక్టర్లు. అన్ని చక్కగున్నా మెదడు చక్కగా లేకపోతే చచ్చిపోయినట్టే అని డాక్టర్లు చెప్పిండ్రు. మణికంఠ అక్క డాక్టర్ మందుల చదువుతాంది కాబట్టి తమ్ముని ఎల్లకాలం బతికిచ్చే ఉపాయం చేసింది. తమ్ముని గుండెను, కార్జాన్ని, 2 మూత్రపిండాలను అవి లేక దావకాన్లా తన్లాడేటోళ్ళకి ఇస్తామని చెప్పింది. తమిళనాడులా గుండె ఖరాబై ఓ పొలగాడు తన్లాడుతున్నాడని తెలిసి ఆడికి పంపేదందుకు దావకానోళ్ళు అన్ని సౌలతులు ముందుగానే చేసుకున్నారు. గుండెని తీసిండ్రంటే 4 గంటలల్లా వేరేటోళ్ళకి పెట్టాలి. మరి విజయవాడ నుంచి 4 గంటలల్లా పోవడంటే ఎట్లా? గందుకే దావకానా కాన్ నుంచి విమానాలు ఆగే కాడికి మొత్తం రోడ్డు మీద ఎవ్వరు రాకుండా ఆపి అంబులెన్స్లా పెట్టెలల్లో పెట్టి విమానంలో తీసుకుపోయి చెన్నైలున్న పిల్లగానికి గుండెని పెట్టి బతికిచ్చిండ్రు. అట్లనే కార్జాని మన హైదరాబాద్లో ఓ నడియుడు మనిషికి ఓ కిడ్నీని గుంటూరులో ఉన్న ఆయనకు, ఇంకో కిడ్నీని మంగళగిరి దవాఖానలో ఉన్న ఆయనకు పంపిండ్రు. అంటే చూసిండ్రా, మణికంఠ ఇప్పుడు ఒక్కడు కాదు 4 గుట్ల బతుకున్నది మణికంఠే. అందుకే గుండెను తీసుకుపోయేటప్పుడు జనం అందరూ అంబులెన్స్ మీద పువ్వులు చల్లి కొత్త జన్మెత్తబోతున్న మణికంఠకు కండ్ల నీళ్ళ వీడుకోలు చెప్పిండ్రు. మనం కూడా మన తీన్మార్ వార్తల తరపున మణికంఠకు గిట్ల మందికి ఊపిరి ఓపించిన వాళ్ళ అక్కకు దండాలు చెప్పుకుందాం.